వచ్చినట్టే వచ్చారు. ఇంకా భయం వేసింది. అప్పటికి మాకు నోటీస్ రాలేదు, ఏమీ రాలేదు. ఆ ఇల్లు కూలిపేసి సామాన్లు పట్టుకొని అట్లే ఉన్నాం మేము. 3 రోజులు 4 రోజులు అక్కడే ఉన్నాం మేము. ఉన్న తర్వాతకి వాళ్ళు టాటర్లు తీసుకొచ్చి సామాన్లు మాత్రం అన్నిటి డబ్బులు వేసారు. ఆ నుంచి సరే మీకు సర్వే చేస్తున్నా, పంచనామా చేసుకున్నా, మీకు వస్తాయి అంటే ఇక్కడికి వచ్చి ఉన్నాం మేము. ఈడకి వచ్చి కూడా 4 రోజులు అక్కడే అవన్నీ చేసుకుంటూ ఉన్నాం సార్. మరి పిల్లగాళ్ళు వేసుకుంటూ ఇబ్బంది పడుకుంటూ చాలా మంది గోస పడుకుంటున్నాం సార్. దోమలు కొట్టుకుంటూ అన్ని కొట్టుకుని ఉన్న తర్వాతకైనా మాకు న్యాయం చేస్తా అన్నారు. మా కొత్త ఆనందంతో మేము మాకు అసలు అప్పుడు అనౌన్స్మెంట్ చెప్పారు 311 మందికి సర్వే చేసినాం అంటే ఆ సర్వేలు మీకు లేవు సార్. మాకు ఎంత బాధ అనిపిస్తే సర్వేలు అయిపోయిన తర్వాత మీకు ఇస్తాం. అలా మేము అందరూ పోయిన తర్వాత అక్కడ ఉన్న తర్వాత మమ్మల్ని వెళ్ళగొట్టారు. పోలీసులు అందరూ వచ్చి మీరు వెళ్ళిపోండి, ఏడంటే మీ ఇల్లు రాసి మేము సర్వే కోసం కంపల్సరీ అంటే అంబేద్కర్ భవన్ లోకి పోయినాక ఆ నుంచి మళ్ళీ వెళ్ళగొట్టారు మమ్మల్ని. ఇప్పుడు 311 ఇల్లు వచ్చినాయి కదా, మీకు వచ్చిందాకా తిరుగుతూనే ఉండాలి, మీకు ఇస్తాం, మీకు కంపల్సరీ వస్తుంది, సర్వే చేసి ఇస్తాం అన్నారు. కానీ ఇంతవరకు ఏ సర్వే ఇప్పుడు 1000 కుటుంబాలు దాకా ఉంటే మరి 300 వస్తే మిగిలిన వాళ్ళకి ఎంతమందికి ఇవ్వట్లేరా?